Okay, today we will discuss about Recording in progress. types of trees. మీరు mics mute చేయడం types of trees. Today we will discuss about types of tree. Yesterday we already discussed about trees. What is a tree? A tree is nothing but a non-linear data structure. A tree is nothing but a non-linear data structure, and also it is a collection of nodes. It is a collection of nodes. But a tree does not contain any closing path. A tree does not contain any closing path. Okay, there are so many types of trees available, but majorly we discuss about normal trees and binary trees. Okay, first one normal tree and second one binary tree. What is the difference between normal tree and binary tree? We already discussed tree terminologies. We already discussed tree terminologies. That is nothing but a root, parent, child, siblings. Please, these are the major terms or major words using in trees. Okay. Okay. The major the major difference between binary tree and normal tree is, look here. I will draw a small diagram with example. For example, it is A, B is a child, C, D, okay, E, again, F, G, H. Okay, look here, it is a normal tree. It is a normal tree. How we can say it is a normal tree? అంటే దీనికి ఒక రిస్ట్రిక్షన్ అనేది ఉండదు. పేరెంట్కి ఇక్కడ ఎన్ని చైల్డ్స్ ఉన్నాయి? 3 చైల్డ్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ పేరెంట్కి చూడండి అమ్మా, ఒక చైల్డే ఉంది. మళ్ళీ ఇక్కడ పేరెంట్కి చూడండి అమ్మా, ఎన్ని చైల్డ్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి. అసలు ఇక్కడ పేరెంట్కి చైల్డే లేదు. సో అంటే నార్మల్ ట్రీలో పేరెంట్కి మ్యాక్సిమం ఎన్ని చైల్డ్స్ అన్న ఉండొచ్చు, మినిమం ఎన్ని చైల్డ్స్ అన్న ఉండొచ్చు. ఏముండొచ్చమ్మా? ఎన్ని ఉండొచ్చు? పేరెంట్కి ఎన్ని చైల్డ్స్? మినిమం 0 ఏంటమ్మా, మ్యాక్సిమం ఇన్ఫినిటీ. నో లిమిటేషన్, నో లిమిటేషన్. ఓకే, ఏ ట్రీలో? నార్మల్ ట్రీలో పేరెంట్కి ఏముంటాయమ్మా? అయితే 0 ఉంటాయి చైల్డ్స్, లేదంటే ఎన్ని ఉంటాయమ్మా? మ్యాక్సిమము ఎన్నైనా ఉండొచ్చు, లిమిటేషన్ అంటూ లేదు. ఇది ఒక్కటే డిఫరెన్స్ ఏంటమ్మా? చైల్డ్స్ 0 లేదంటే అంతకంటే ఎక్కువ ఉండదు. వాట్ అబౌట్ బైనరీ ట్రీ? బైనరీ ట్రీలో చూద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ బైనరీ ట్రీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ లేకుండా ఉండదన్నమాట. వాట్ అబౌట్ అదర్ హ్యాండ్ బైనరీ ట్రీ? బైనరీ ట్రీలో చూద్దాం. ఇదొక నోడ్ అనుకుందాం, ఇది ఏ అనుకుందాం, ఇదేంటమ్మా? బి, ఇది సి. ఇక్కడ పేరెంట్కి ఉంటే మ్యాక్సిమము ఎన్ని నోట్స్ ఉంటాయి? 2 నోట్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. బైనరీ ట్రీ యొక్క కండిషన్ ఏంటమ్మా? ఏ పేరెంట్ కెన్ కంటైన్ మ్యాక్సిమం ఆఫ్ 2 నోట్స్, మినిమం ఆఫ్ 0. మినిమం 0, మ్యాక్సిమం 2. అంతకు మించి ఉండకూడదు. ఉంటే అదేమవుతుంది? నార్మల్ ట్రీ అయిపోతుంది. బైనరీ ట్రీలో మాత్రం ఏమవుతుందమ్మా? మినిమం 0, మ్యాక్సిమం 2. ఇది ఫస్ట్ కండిషన్. ఓకే,
That is the first condition. Second condition, parent అంటమ్మా parent always greater than left child. Parent always greater than left child, and parent is always less than right child. అంటమ్మా పేరెంట్ రైట్ చైల్డ్ కంటే ఎలా ఉంటుందమ్మా, చిన్నగా ఉంటుంది. లెఫ్ట్ చైల్డ్ కంటే పెద్దగా ఉంటుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 20 అన్నాను, ఇది పేరెంట్. ఇదేంటమ్మా బైనరీ ట్రీ ప్రకారం ఇది పేరెంట్ అనుకోండి. దీనికి లెఫ్ట్ ఒక చైల్డ్, రైట్ ఒక చైల్డ్ పెట్టాను. నేను ఏం పెట్టానమ్మా, లెఫ్ట్ సైడ్ ఇంకో ఇది, రైట్ సైడ్ ఇది రైట్ సైడ్. సో దీని చైల్డ్ కదా, లెఫ్ట్ చైల్డ్ ఎలా ఉండాలి ఇప్పుడు, పేరెంట్ కంటే తక్కువగా ఉండాలి. అంటే ఇక్కడ నేను ఎంత పెడతాను చూడండి, ఎక్కడ ఉండొచ్చు 20 కంటే తక్కువ అనమాట. అంటే ఇక్కడ 18 అనేది మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. రైట్ సైడ్ ఎలా ఉండాలమ్మా, 20 కంటే పెద్దగా ఉండాలి. అంటే ఏం చేస్తాం ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ 50 అని పెట్టాను. ఏం పెట్టానమ్మా, 50. సో ఇది ఎలా ఉన్నట్టు ఇప్పుడు, ఈ కండిషన్ ఓకే అయింది, ఈ కండిషన్ ఓకే అయింది. సో పేరెంట్ ఈజ్ ఆల్వేస్ greater than left child and less than right child in all levels. In ఏ లెవెల్స్ అమ్మా, ఇన్ ఆల్ లెవెల్స్, అన్ని లెవెల్స్ లోను. ఏంటమ్మా, అన్ని లెవెల్స్ లోను. చూద్దాం ఒకసారి లెవెల్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాను వాల్యూస్. ఏంటమ్మా, ట్రీలోకి బైనరీ ట్రీలోకి ఇన్సర్ట్ చేస్తున్నాను. ఫస్ట్ 20 అన్నాను, 20 ఇన్సర్ట్ చేశాను. తర్వాత 50 ఇన్సర్ట్ చేశాను. తర్వాత 7 ఇన్సర్ట్ చేశాను. తర్వాత 9 ఇన్సర్ట్ చేశాను. తర్వాత 80 ఇన్సర్ట్ చేశాను. ఏంటమ్మా, ఇది క్లియర్గా మీకు ఇందులో చెప్తాను చూడండి, నోట్ ప్యాడ్. ఓకే, ఏంటమ్మా ఎలా ఇన్సర్ట్ చేస్తున్నాను, ఫస్ట్ 20, నెక్స్ట్ ఏంటమ్మా 50, తర్వాత 70, తర్వాత 90, తర్వాత 30, తర్వాత 5, తర్వాత 10, తర్వాత 8. ఎన్ని నోట్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి ట్రీలోకి, ఎన్ని ఇన్సర్ట్ చేసాం, వాల్యూస్ చెప్పాలి. ఎన్ని వాల్యూస్ ఇన్సర్ట్ చేశాను ఇక్కడ నేను, 1 2 3 4 5 6 7 8 వాల్యూస్ ఇన్సర్ట్ చేశానమ్మా. ఎన్ని వాల్యూస్, 8 వాల్యూస్. సో 8 వాల్యూస్కి మనం ఏం చేయాలి, ఫస్ట్ స్టార్టింగ్ నోడ్ నుంచి తీసుకుందాం. ఫస్ట్ ఏంటమ్మా, స్టార్టింగ్ నోడ్ అమ్మా. ఫస్ట్ 20 ఇన్సర్ట్ చేశాను కాబట్టి 20 ఎక్కడికి వెళుతుంది చూడమ్మా, 20 ఎక్కడికి వెళుతుంది, 20 కంట్రోల్ సి కంట్రోల్, ఇది పేరెంట్ అనమాట. ఇప్పుడు ఇదేంటమ్మా పేరెంట్. స్టార్టింగ్ నోడ్నే పేరెంట్ అంటాము, రూట్ అని కూడా అంటాం. ఇదే ఫస్ట్ నోడ్ కదా, దీన్నే పేరెంట్ ఆర్ రూట్, పేరెంట్ రూట్ అనమాట. ఓకే, తర్వాత ఎలిమెంట్ ఏమి ఇన్సర్ట్ చేసామమ్మా, నెక్స్ట్ ఎలిమెంట్ ఏమి ఇన్సర్ట్ చేసాం, 50. నెక్స్ట్ ఎలిమెంట్ ఎంతమ్మా, ఈ 50. ఈ 50 అనేది 20 కంటే పెద్దదా చిన్నదా చెప్పాలి నాకు. 50 20 కంటే పెద్దదా చిన్నదా, వాల్యూ చిన్నదా, పెద్దది కాబట్టి ఇంకో రైట్ సైడ్. ఓకే, వెరీ గుడ్. ఇక్కడ ప్లేస్ అవుతుంది అనమాట. ఏమవుతుంది, ఇది ఇలా నోడ్ అవుతుంది. నోడ్ అయ్యి ఏమవుతుంది, లింక్ ఎలా వస్తుంది, దీని నుంచి దీనికి లింక్ వస్తుంది. దేని నుంచి అమ్మా చూడండి, పేరెంట్ నుంచి చైల్డ్కి లింక్ వస్తుంది. వెయిట్, పేరెంట్ నుంచి దేనికి వస్తుందమ్మా లింక్, చైల్డ్కి వస్తుంది. ఇలా అనమాట, లెఫ్ట్ రైట్ సైడ్. ఓకే, తర్వాత చూడండి ఇప్పుడు నెక్స్ట్ వాల్యూ ఎంత, 70. వెయిట్, ఇది ఇక్కడ తీసాను కదా వాల్యూ కావాలి మనకి. ఈ వాల్యూ పక్కన పెడదాం, కంట్రోల్ సి కంట్రోల్, వాల్యూ అనేది ఇక్కడ ఉండాలి. నెక్స్ట్ 70 కదమ్మా, నెక్స్ట్ వన్ ఏంటి 70, ఇది ఇన్సర్ట్ చేస్తున్నాను, కంట్రోల్ సి కంట్రోల్. ఇప్పుడు ఇది ఇన్సర్ట్ చేయాలంటే దీంట్లోకి ఫస్ట్ ఇక్కడ నుంచి చెక్ చేసుకోవాలి, 20 కంటే పెద్దదా చిన్నదా 70 చెప్పాలి. పెద్దది కాబట్టి రైట్ సైడ్కి వెళ్ళాలి, అంతేనా, రైట్ సైడే కదా ఇక్కడ. మరి కానీ ఆల్రెడీ ఇక్కడ ఒక ఎలిమెంట్ ఉంది కదా, మరి దీంతో కూడా చెక్ చేయాలి, దీనికంటే పెద్దదా కాదా చెక్ చేయాలి. ఇప్పుడు పెద్దదే కదా, దానికి రైట్ సైడ్ వస్తుంది అన్నమాట. దానికి రైట్ సైడ్ వస్తుందమ్మా, దానికి రైట్ సైడ్ వచ్చింది. సో
దీన్ని ఏం చేయాలి, రైట్ సైడ్ అనమాట. ఓకే, కంట్రోల్ జెడ్, రైట్ సైడ్ అలొకేట్ అవుతుంది. రైట్ సైడ్ వచ్చింది. నెక్స్ట్ దీనికి ఒక చిన్న లైన్ డ్రా చేసుకున్నాం, ఇది రైట్ సైడ్ అనమాట. ఓకే, తర్వాత ఎంత వచ్చిందమ్మా, 70 తర్వాత ఏంటి, 90. 90 కూడా ఎక్కడికి వెళ్తుంది, దీనికి ఇంకో ఈ చివరికి వచ్చేస్తుంది. ఎందుకంటే దీంతో చెక్ చేసాం, పెద్దది ఇక్కడికి వచ్చింది, ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి దీనికి పెద్దదే కాబట్టి ఇంక ఇక్కడికి వచ్చేసి ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ దీనికి రైట్ సైడ్ ఇలా వస్తుంది అనమాట. ఓకే, ఎక్కడ అసైన్ అవుతుందో చూడండి, ఇక్కడ అనమాట, ఇక్కడ అసైన్ అయింది. ఏమైందమ్మా, ఇక్కడ అసైన్ అయింది. ఓకే, నెక్స్ట్ దీని నుంచి దీనికి లింక్ ఎలా వచ్చింది అనమాట. ఓకేనా, తర్వాత ఎంత వాల్యూ, 30. ఏంటమ్మా తర్వాత వాల్యూ, కంట్రోల్ సి, కంట్రోల్. ఇక్కడికి వచ్చి చెక్ చేసాం, పెద్దదా చిన్నదా, పెద్దది. ఇక్కడికి వచ్చి చెక్ చేసాం, పెద్దదా చిన్నదా, చిన్నది. చిన్నది కాబట్టి ఎటువైపుకి వెళ్ళాలి, ఇంకో లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి. దీనికి 50కి లెఫ్ట్ సైడ్, దీనికి దీనికి ఇటువైపు అనమాట, ఇలా ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వచ్చి అనమాట, ఇక్కడికి వచ్చి సెట్ అయింది. ఇది దీన్ని కూడా ఏం చేస్తాం, నోడ్ రూపంలో ఇలా రాసుకోవాలి. లింక్ ఏం చేస్తాం, దీని నుంచి దీనికి లింక్ ఇలా పెట్టారు. తర్వాత ఎంతమ్మా వాల్యూ, 5. అంటే తర్వాత వాల్యూ ఎంత, కంట్రోల్ సి, కంట్రోల్. ఫస్ట్ ఎక్కడి నుంచి చెక్ చేసుకోవాలి, అన్ని ఇక్కడ నుంచే చెక్ చేసుకోవాలి. 20 కంటే పెద్దదా చిన్నదా, చిన్నది. సో ఎటువైపు ఉండాలి, ఇది లెఫ్ట్ సైడ్ ఉండాలి. ఎటువైపు ఉండాలమ్మా, లెఫ్ట్ సైడ్ ఉండాలి. సో ఏం చేస్తాను, దీన్ని ఇంకో చూడండి, ఇటువైపు చేసుకున్నాను. ఏం చేశానమ్మా, ఇటువైపు చేశాను. ఏమవుతుంది, లింక్ అనేది దీని నుంచి దీనికి వస్తుంది అనమాట. ఏమవుతుందమ్మా, దీని నుంచి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఎంత వాల్యూ, 10. కంట్రోల్ సి, కంట్రోల్. ఓకే, ఇప్పుడు 20 నుంచి మనం ఏ ఎలిమెంట్ అయినా స్టార్టింగ్ పేరెంట్ రూట్ నుంచే చెక్ చేసుకోవాలి. 10 20 కంటే పెద్దదా చిన్నదా చెప్పాలి. ఇటువైపా, పెద్దది కాదు, చిన్నదే కదా 20 కంటే, రెస్పాండ్ అవ్వాలి. లెఫ్ట్ ఆల్రెడీ 5 ఉంది కదా, ఇప్పుడు దీంతో చెక్ చేయాలి, 5 కంటే పెద్దదా చిన్నదా, పెద్దది కాబట్టి ఇంకా ఇక్కడికి వస్తుంది, ఇంకా రైట్ సైడ్ అనమాట. రైట్ సైడ్ ఇక్కడ పెట్టి దీన్ని ఏం చేయాలమ్మా, ఈ విధంగా పెట్టి దీని నుంచి దీనికి లింక్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇంకో ఎలిమెంట్ కూడా ఇన్సర్ట్ అయింది కదా, ఇక్కడ వచ్చింది. దీన్ని కంట్రోల్ సి, కంట్రోల్. మళ్ళీ స్టార్టింగ్ ఇక్కడ నుంచి చెక్ చేసుకోవాలి, రూట్ నుంచి. పెద్దదా చిన్నదా, చిన్నది, ఇక్కడికి వచ్చాం. దీనికంటే పెద్దదా చిన్నదా, పెద్దది. సో ఇక్కడికి వచ్చాం. మళ్ళీ దీనికి చెక్ చేయాలి, దీనికంటే పెద్దదా చిన్నదా, చిన్నది కాబట్టి లెఫ్ట్ సైడ్. ఏంటమ్మా, చిన్నది కాబట్టి లెఫ్ట్ సైడ్. ఏమైందమ్మా, దీని నుంచి దీనికి లింక్ అనేది ఇలా పెట్టాం. ఇప్పుడు ఏంటమ్మా ఇది, ఇంతకీ మనం ఇప్పుడు రాసింది ఏంటి, బైనరీ ట్రీ. ఏంటమ్మా, బైనరీ ట్రీలో ఏ విధంగా ఇన్సర్ట్ అనేది జరుగుతుంది. ఇన్సర్ట్ అయిన ఎలిమెంట్ ఆర్డర్ ఈ విధంగా ఉంది, ఈ విధంగా ఇన్సర్ట్ అయిన ఎలిమెంట్ ఆర్డర్ అనమాట. ఏంటమ్మా, ఇన్సర్ట్ అయిన ఎలిమెంట్ ఆర్డర్. ఒకసారి మళ్ళీ నేను దీన్నే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటమ్మా, దీన్నే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను రియల్ టైంలో. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఎక్స్. చూద్దాం. ఇదేమో దేనికమ్మా, రూట్కి అనమాట, అంటే స్టార్టింగ్కి. అలాగే ఇంకోటి ఏముంటాయి మనకి, పేరెంట్ అనేది ఉంటుంది. ఏంటమ్మా, రూటు లేదా పేరెంట్, రూట్ లేదా ఏంటమ్మా పేరెంట్. ఓకే, సరే, రూటు లేదా పేరెంట్. ఫస్ట్ నేను ఎలిమెంట్ని ఎంత ఇన్సర్ట్ చేశాను చెప్పండి, ఎంతో కొంత ఎలిమెంట్ చెప్పాలి. 30. ఎంతమ్మా, 30. ఓకే, 30 ఇన్సర్ట్ అవ్వాలంటే ప్రజెంట్ మనకి ఇది ట్రీ అనమాట. ఎక్కడ ఉంది ట్రీ, ఇది ఇంకా ఇక్కడ రాస్తాను. ట్రీ ఏమీ లేదు, ట్రీలో ఏమీ లేదనమాట. ఓకే, 30 ఎప్పుడైతే ఇన్సర్ట్ చేసామో ఏమవుతుంది, దానికి ఒక నోడ్ అనేది క్రియేట్ అవుతుంది. కంట్రోల్ సి, కంట్రోల్. నోడ్ అనేది ఇలా వస్తుంది అనమాట. ఓకేనా, ఫస్ట్ 30 కాబట్టి ఏమవుతుందమ్మా, ఈ 30 వచ్చేసి కంట్రోల్ సి, కంట్రోల్. ఇది ఏమవుతుందమ్మా, ఈ 30 కూడా ఇందులో ఇన్సర్ట్ అయిపోతుంది. వెయిట్, చిన్నగా కంట్రోల్ సి, కంట్రోల్. స్టార్టింగ్ ఎలిమెంటే కాబట్టి ఇదే ఏమవుతుందమ్మా, 30 అయింది. నెక్స్ట్ ఇదేం చేయాలి, ఇదే పేరెంట్, ఇదే రూట్ అవుతుంది. స్టార్టింగ్ ఎలిమెంట్ ఇదే కదా,
అందుకని Yes, అదే sir. అదే పేరెంట్ అదే ఏమవుతుందమ్మా చైల్డ్ అవుతుంది. అంటే ఇన్సర్టెడ్ ఎలిమెంట్స్ ఇక్కడ ఏం రాస్తున్నాను, Direct. ఇది ఇన్సర్టెడ్ ఎలిమెంట్స్ అనమాట. ఇక్కడ మామూలుగా ఇటువైపు ఏమో ట్రీ, ఇటువైపు ఏమో ఇన్సర్టెడ్ ఎలిమెంట్. వెయిట్ 1 minute, ఇక్కడ చెప్తాను మీకు. ఎలిమెంట్స్ నెక్స్ట్ అలాగే దీన్ని ఏం చేస్తున్నాను, 2 భాగాలు చేసేస్తున్నాను. ఇంకా ఇక్కడేమో ఇన్సర్టెడ్ ఎలిమెంట్స్ 2 భాగాలు చేసేస్తున్నాను ఇక్కడ. ఓకేనా, ఇటువైపు ఇన్సర్టెడ్ ఎలిమెంట్స్, ఇటువైపు ఏమో ట్రీ ఉంటుంది అనమాట మనకి. ఓకే, తర్వాత ఇప్పుడు ఎంత ఇన్సర్ట్ చేస్తున్నాను ఎంత చెప్పాలి, ఎంతో కొంత వాల్యూ. 40, sir. ఓకే, 40 ఇన్సర్ట్ చేసాం మీకులాగే 40. అంటే మనకి నెక్స్ట్ ఎలిమెంట్ ఏమొచ్చింది 40 అనమాట. 40 ఇన్సర్ట్ చేస్తే ఇది 30 కంటే పెద్దదా చిన్నదా? పద్ధతి. పెద్దది కాబట్టి ఇంకో ఎక్కడ నోడు ఎక్కడ వెళ్తుంది, కంట్రోల్ సి Right. కంట్రోల్ రైట్ సైడ్కి ఇలా వెళ్తుంది అమ్మా, రైట్ సైడ్కి ఇలా వెళ్తుంది. ఈ 40 వచ్చి ఎక్కడ వేసాను అవుతుంది, కంట్రోల్ సి కంట్రోల్ ఇలా దీంట్లోకి వస్తుంది. ఓకే, మనకి ఏమవుతుందమ్మా, దీని నుంచి దీనికి లింక్ ఎలా రైట్ సైడ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎలిమెంట్ ఏమి ఇన్సర్ట్ చేస్తారో చెప్పాలి నాకు. తర్వాత ఎలిమెంట్ 20. ఎంతమ్మా, 20. 20యా? నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ 20 ఇన్సర్ట్ చేస్తున్నాను. 20 ఎలిమెంట్ ఎంత 20. మరి ఆ 20 చిన్నదా పెద్దదా? 30 కంటే చెక్ చిన్నది. చేయాలి. 30తో చెక్ చేయాలి ఫస్ట్. మనం దేంతో చెక్ చేయాలి, రూట్ నుంచి చెక్ చేసుకుంటూ రావాలి. ఓకేనా, అంటే ఏం చేస్తున్నాను చూడండి, వెయిట్ 1 minute. కంట్రోల్ సి కంట్రోల్ అంటే ఒక నోడ్ క్రియేట్ అయింది. ఆ నోడ్లోకి ఏమైందమ్మా 20 వచ్చిందన్నమాట. కంట్రోల్ సి కంట్రోల్ ఇలా ఒక నోడ్ క్రియేట్ అవుతుంది. ఓకేనా, దీన్ని ఇప్పుడు చెక్కింగ్ ఎలా చేస్తున్నాను చూడండి. ఇలా వచ్చాను. 30తో చెక్ చేసినట్టు చిన్నదా పెద్దదా? చిన్నది. ఎప్పుడు రూట్ నుంచే స్టార్ట్ చేయాలి. చెక్కింగ్ అనేది రూట్ నుంచే స్టార్ట్ చేయాలి. చిన్నది కాబట్టి ఎటువైపు వెళ్తుంది, లెఫ్ట్ సైడ్కి ఎస్ఎన్ అవుతుంది. ఇలా అమ్మా లెఫ్ట్ సైడ్కి ఎస్ఎన్ అవుతుంది. దీని నుంచి దీనికి లింక్ ఇలా వస్తుంది అన్నమాట. ఓకే, సరే నెక్స్ట్ ఇంకో ఎలిమెంట్ ఇన్సర్ట్ చేద్దాం. చెప్పాలి ఎంత ఎలిమెంట్ ఇప్పుడు 60, sir. ఎంతమ్మా, 60యా 50యా? 50. ఓకే, ఎంతమ్మా 50 ఇన్సర్ట్ చేశాను. ఇప్పుడు ఏమవుతుంది, 50 ఇన్సర్ట్ చేసిన వెంటనే మనకి ఒక నోడ్ క్రియేట్ అవుతుంది. ఏమవుతుందమ్మా, ఒక నోడ్ క్రియేట్ అయ్యి దాంట్లోకి ఏం వెళ్తుందమ్మా 50 వెళ్తుంది. కంట్రోల్ సి ఈ 50 దీంట్లోకి వెళ్తుంది అనమాట. ఓకే, మరి ట్రీలో అడ్జస్ట్ అవ్వాలి కదా, ఇది ట్రీకి వెళ్ళి అడ్జస్ట్ అవ్వాలి కదా. ఆ అడ్జస్ట్ అవ్వటానికి ఏం చేస్తున్నాను, కంట్రోల్ సి కంట్రోల్ వెయిట్ కంట్రోల్ జెడ్, దీన్నే కదా మనం అసైన్ చేయాలి. దీన్ని తీసుకువెళ్ళి 30 ఆల్రెడీ 30 ఉంది. మరి 30 కంటే పెద్దదా చిన్నదా? స్టార్టింగ్ ఎప్పుడు ఈ రూట్ నుంచే చెక్ చేయాలి. 30 కంటే పెద్దదా చిన్నదా చెప్పాలి నాకు. 50 30 కంటే బిగ్గెస్టా స్మాలెస్టా? 50 పెద్దది కదమ్మా 30తో. సో రైట్ సైడ్కి వెళ్ళాలి. కానీ రైట్ సైడ్ ఆల్రెడీ 40 అనేది ఉంది కదా, Yes, sir. మళ్ళీ దీంతో చెక్ చేసుకోవాలి. 40కి రైట్ సైడ్, వెరీ గుడ్. 40కి రైట్ సైడ్. ఇప్పుడు ఏం చేస్తాం, దీని నుంచి దీనికి అనమాట Link. లింక్ వచ్చింది. నెక్స్ట్ ఎలిమెంట్ చెప్పండి మీరే. ఎంతమ్మా 6ఆ? 15, sir. 15. ఓకే 15. ఓకే 15 ఇన్సర్ట్ చేశాను. 15 ఇన్సర్ట్ చేస్తే ఏమవుతుంది మనకి, ఇంకో ఇలాంటి నోడ్ ఒకటి వస్తుంది. ఒక నోడ్ క్రియేట్ అవుతుంది. రైట్, ఇలాంటి నోడ్ ఒకటి క్రియేట్ అయ్యింది. క్రియేట్ అయ్యి దాంట్లోకి ఏమొస్తుంది 15 అనమాట. ఇంకా ఈ 15 వచ్చి దీంట్లో సెట్ అయింది. సెట్ అయిన తర్వాత ఈ నోడ్ని ట్రీలో సెట్ చేసుకోవాలి కదా మనం. Yes, sir. ట్రీలో సెట్ చేయాలి. ఓకే, ఎక్కడ మరి 30 కంటే పెద్దదా చిన్నదా? మైక్ ఆఫ్ చేయండి అమ్మా. 30 కంటే పెద్దదా చిన్నదా? చిన్నది. చిన్నది కాబట్టి లెఫ్ట్ సైడ్ రావాలి. కానీ లెఫ్ట్ సైడ్ ఆల్రెడీ ఉంది కదా 20. 20కి లెఫ్ట్ సైడ్ అనమాట. అంటే 20 కంటే చిన్నది కాబట్టి లెఫ్ట్ సైడ్ వస్తుంది. దీనికి లింక్ అంటే ఇన్సర్ట్ అయిన ప్రతిసారి ఈ విధంగానే ఇన్సర్ట్ అవ్వకుండా వస్తుంది. వస్తుందమ్మా, ఇన్సర్ట్ అయిన ప్రతిసారి ఈ విధంగానే వస్తుంది. మీకు ఇంకో డౌట్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ ఏం చేశానమ్మా,
30 అనేది ఇన్సర్ట్ చేశాను. ఎంత? 30 అనేది ఇన్సర్ట్ చేశాను. ఓకేనా? 30 అనేది ఇన్సర్ట్ చేశాను. 30 అనేది ఇన్సర్ట్ చేస్తే మరి ఎలా? 30 ఆల్రెడీ ఉంది కదా, మరి ఎలా ఇన్సర్ట్ అవుతుంది? ఆల్రెడీ ఉంటే ఉన్నదాంతో ఏమవుతుందో రిప్లేస్ అవుతుంది. ఉంటే ఏమవుతుందమ్మా? ఆల్రెడీ ఏమవుతుంది? రిప్లేస్ అవుతుంది. ఏమవుతుందమ్మా? రిప్లేస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఒక నోడ్ డ్రా చేస్తా. ఓకే, ఇందులో వాల్యూ ఇస్తే ఎలాంటి వాల్యూ ఇవ్వచ్చు? ఇక్కడ ఎంత? ఇది 20కి రైట్ సైడ్ అనమాట. ఇక్కడ ఎంత ప్లేస్ చేయొచ్చు? నేను ఎంత ప్లేస్ చేయొచ్చు చెప్పాలి. ఎంత పెట్టచ్చు? 21 to 29 లోపల ఎంతైనా పెట్టొచ్చు. 30 లోపల. సో ఎంత పెట్టిన? 25 పెట్టాను. ఓకే, నెక్స్ట్ దీనికి రైట్ సైడ్ ఇక్కడ ఇంకొక నోడ్ ఇస్తున్నాను. దీనికి రైట్ సైడ్ ఏంటమ్మా? దీని రైట్ సైడ్ వెయిట్ ఒక నోడ్. సరే, ఇటువైపు పెడుతున్నాను. ఎంత పెట్టవచ్చు ఇందులో? నేను ఎంత వాల్యూ ప్లేస్ చేయొచ్చు? లింక్ ఇలా ఇచ్చాను. దీంట్లో వాల్యూ ఎంత ఇవ్వచ్చు? 25 కంటే పెద్దదా చిన్నదా? ఇక్కడ ఎంత ఇవ్వచ్చు? అవి నేను ఇస్తాను, చెప్తాను, మీరు చెప్పండి. 9 పెట్టాను, పెట్టొచ్చా? 9 పెట్టొచ్చా? 25 రైట్ పెద్దది వచ్చేస్తుంది. ఇక్కడ 9 పెట్టొచ్చా పెట్టకూడదా? నేను చెప్తాను చూడండి. ఈ కేసు దీని ప్రకారం అయితే ఓకే. ఏంటమ్మా? దీని ప్రకారం అయితే ఓకే. బట్ కాకపోతే 20కి రైట్ సైడ్ వాల్యూస్ అన్ని ఎలా ఉండాలి? ఈ లెవెల్లో చూడండి, ఇక్కడ వెయిట్ 20 అనేది ఉంది కదా, దీనికి రైట్ సైడ్ ఉన్న వాల్యూస్ అన్ని 20 కంటే పెద్దగానే ఉండాలి. ఏంటమ్మా? 20 కంటే పెద్దగానే ఉండాలి దాని రైట్ సైడ్. సో 9 అనేది 20 కంటే పెద్దదా? కాదు, 20 కంటే పెద్దది కాదు. సో ఇక్కడ ఇన్సర్ట్ చేయడం కుదరదు. అర్థమైందమ్మా? అక్కడ ఇన్సర్ట్ చేయడం కుదరదు. అంటే 9 అనే ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసామనుకోండి అమ్మా, అకౌంట్ చెక్ చేసుకోవాలి. యాక్చువల్గా మనం చూడండి, 9 అనేది ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసామనుకోండి, ఇది ఎక్కడ నుంచి చెక్ చేసుకోవాలి? ఈ 9 అనేది ఫస్ట్ 30తో చెక్ చేయాలి. ఇక్కడ 30తో చెక్ చేసినట్టు చిన్నదా పెద్దదా? చిన్నది సార్. చిన్నది కాబట్టి ఇంక ఇక్కడికి వచ్చాం. 20తో చెక్ చేయాలి. 20తో చెక్ చేస్తే చిన్నదా పెద్దదా? చిన్నది కాబట్టి ఇంకో ఇక్కడికి వచ్చాం. ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి మళ్ళీ 15తో చెక్ చేయాలి. చిన్నదా పెద్దదా? సో ఇక్కడికి రావాలి 9 అనేది. ఎక్కడికి రావాలమ్మా? ఇంకో ఇక్కడికి రావాలి 9. ఇక్కడ రాకూడదు, రాంగ్ అనమాట. ఇక్కడ ఇన్సర్ట్ చేసేటప్పుడు దీనికంటే చిన్నదో కాదో చెక్ చేస్తాం, ఓకే. దానితో పాటు ఈ ఎలిమెంట్ దీనితో పాటు దాని గ్రాండ్ పేరెంట్ ఉంటుంది కదా, దానికంటే పెద్దదో చిన్నదో కూడా చెక్ చేసుకోవాలి. దీనికంటే పెద్దగా ఉండాలి, దీనికంటే చిన్నగా ఉండాలన్నమాట. ఓకేనమ్మా? సో ఇక్కడ మనం ఎంత ప్లేస్ చేయొచ్చు ఇప్పుడు చెప్పాలి. చూడండి, ఇక్కడ నేను ఎంత ప్లేస్ చేస్తున్నానంటే 22 అని ఇస్తున్నాను. ఎంత ఇస్తున్నానమ్మా? 22 ఇస్తున్నాను, ఇవ్వచ్చు. అలాగే 23 ఇవ్వచ్చు, 24 ఇవ్వచ్చు. ఎంత ఇవ్వచ్చమ్మా? 24 ఇవ్వచ్చు. 26 కుదురుతుందా? రైట్ సైడ్ వస్తుంది. సో అందుకని 22 ఇచ్చాను. అలా అనమాట. ఎలా చేయొచ్చమ్మా? ఈ విధంగా. మీకు అర్థమైంది కదా? ఇప్పుడు దీంట్లో మనం ఏం చేస్తున్నాము? దీన్నే ఏమంటామమ్మా? బైనరీ ట్రీ. ఏమంటామా? దీన్నే బైనరీ ట్రీ. ఓకే అమ్మా? బైనరీ ట్రీ. ఓకే, బైనరీ ట్రీలో మనకు ఆపరేషన్స్ ఏముంటాయి? బైనరీ ట్రీ ఆపరేషన్స్ ఏంటమ్మా? బైనరీ ట్రీ ఆపరేషన్స్ ఏమేమి ఉంటాయి మనకి బైనరీ ట్రీలో ఆపరేషన్స్? సేమ్ అలాగే ఫస్ట్ వన్ ఇన్సర్షన్, సెకండ్ వన్ డిలీషన్, థర్డ్ వన్ డిస్ప్లే. ఫస్ట్ వన్ ఏంటమ్మా? ఇన్సర్షన్, సెకండ్ వన్ డిలీషన్, థర్డ్ వన్ డిస్ప్లే. కానీ ఈ థర్డ్ వన్ ఏమంటాం? ట్రావర్స్ అంటాం. ఏమంటామా? థర్డ్ వన్నే ట్రావర్స్ అంటాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. దీన్నే
ట్రీ ట్రావర్సల్ టెక్నిక్స్ అంటాం. ఏంటమ్మా? ట్రీ ట్రావర్సల్ టెక్నిక్స్. ట్రీ ట్రావర్సల్ టెక్నిక్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. దీనితో పాటు మన ట్రీస్ కాన్సెప్ట్ చెప్పామంటే ట్రీ ట్రావర్సల్ టెక్నిక్స్ అని వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక కాన్సెప్ట్ అనమాట దీంట్లో. ఓకే, దానికంటే ముందు ఏంటమ్మా ఇన్సర్షన్, నెక్స్ట్ డిలీషన్. ఇన్సర్షన్ అప్పుడు ఎలా జరుగుతుంది, డిలీషన్ అప్పుడు ఎలా జరుగుతుంది. ఇన్సర్షన్ ఇప్పుడు మనం చెక్ చేసుకున్నదంతా ఏంటి, ఇప్పుడు చెప్పిందంతా ఇన్సర్షన్ అనమాట. ఇప్పుడు చెప్పిందంతా ఏంటమ్మా ఇన్సర్షన్. ఇన్సర్షన్ ఎలా జరుగుతుందమ్మా? ఫస్ట్ రూట్ కనుక ఖాళీ ఉంటే అదే రూట్ అవుతుంది. లేదంటే రూట్ ఉంటే మనం ఇన్సర్ట్ చేసిన ఎలిమెంటు ఆ రూట్ కంటే పెద్దదో కాదో చెక్ చేస్తుంది. ఏం చెక్ చేస్తుందమ్మా? రూట్ కంటే పెద్దదో కాదో చెక్ చేస్తుంది. ఫస్ట్ ఎక్కడ చూడండి, ఇది ఖాళీ అనుకోండి అమ్మా, ఇక్కడ ఇన్సర్ట్ అయిపోతుంది. లేదనుకో దీంతో చెక్ చేస్తుంది, దీనికంటే పెద్దదైతే ఇటువైపు వెళ్ళాలి, చిన్నదైతే ఇటువైపు వెళ్ళాలి. చిన్నది అనుకున్నప్పుడు లెఫ్ట్ సైడ్కి రావాలి. ఇది లెఫ్ట్ సైడ్ అంటే ఇదేమో రైట్ సైడ్. చిన్నది అనుకున్నప్పుడు లెఫ్ట్ సైడ్ రావాలి. లెఫ్ట్ సైడ్ వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ ఖాళీ ఉందా లేదా చెక్ చేయాలి. ఖాళీ ఉంటే అక్కడ అసైన్ అయిపోవాలి. ఖాళీ లేకపోతే మళ్ళీ సేమ్ ఇదే మన ఇదే కండిషన్ దీనికి కూడా అప్లై అవుతుంది. దీనికంటే పెద్దదా చిన్నదా? పెద్దదైతే ఇటువైపుకి రావాలి ఇక్కడికి, చిన్నదైతే ఇంక ఇక్కడికి రావాలి. ఖాళీ ఉందో లేదో చెక్ చేయాలి. ఖాళీ లేకపోతే మళ్ళీ అక్కడికి మళ్ళీ అలాగే చెక్ చేసుకుంటూ రావాలన్నమాట. ఓకేనా? అర్థమైంది కదమ్మా? ఓకే, చూద్దాం ఇందులో చూడండి. మనకి జనరల్ ట్రీ అంటే నార్మల్ ట్రీ అనమాట. ఏంటమ్మా జనరల్ ట్రీ? నథింగ్ బట్ నార్మల్ ట్రీ. నెక్స్ట్ వన్ చూడండి, బైనరీ ట్రీ అండ్ బైనరీ సెర్చ్ ట్రీ. ఏంటమ్మా బైనరీ ట్రీ, బైనరీ సెర్చ్ ట్రీ. వాట్ ఈజ్ ఏ బైనరీ ట్రీ అండ్ బైనరీ సెర్చ్ ట్రీ? మరి డిఫరెన్స్ ఏంటి? రెండు ఉన్నాయి కదా, ఉన్నాయా లేదా రెండు? చూడండి, బైనరీ ట్రీ అంటే చూడండి, ఏ బైనరీ ట్రీ ఈజ్ ఎ డేటా స్ట్రక్చర్ ఇన్ విచ్ ఈచ్ నోడ్ హ్యావ్ ఎట్ మోస్ట్ ఎన్ని ఉండాలమ్మా? 2 చిల్డ్రన్స్, లేదంటే 0 అని చెప్పండి, 0 ఎన్ని ఉంటాయమ్మా? అయితే 2 or 0. 2 or 0. మరి వాట్ అబౌట్ బైనరీ సెర్చ్ ట్రీ? బైనరీ సెర్చ్ ట్రీ అంటే చూడండి, బైనరీ సెర్చ్ ట్రీ అండ్ ఆర్డినరీ బైనరీ ట్రీ. ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ ద లెఫ్ట్ subtree less than the root, while the element present on the right subtree are greater than or equal to the root. అంటే ఏముండాలి? లెఫ్ట్ సైడ్ అన్ని చిన్నగా ఉండాలి, రైట్ సైడ్ అన్ని ఎలా ఉండాలమ్మా? పెద్దగా ఉండాలి. నెక్స్ట్ అలాగే ప్రతి లెవెల్కి ఇది అప్లై అవుతుంది. ప్రతి లెవెల్లో అలాగే చెక్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకే ఓకే. దీంట్లో మనకి ఏమున్నాయమ్మా? మళ్ళీ ఒకసారి దీంట్లో 2 రకాలు ఉంటాయి. నార్మల్ బైనరీ ట్రీ గుర్తుపెట్టుకోండి, మీరు రాసుకోండి. నార్మల్ బైనరీ ట్రీ అండ్ స్ట్రిక్ట్. ఏంటమ్మా? స్ట్రిక్ట్ బైనరీ ట్రీ. అందులో పెట్టలేదు నేను, మీకు లెంత్ ఎక్కువ అవుతుందని పెట్టలే. ఏంటమ్మా? నార్మల్ బైనరీ ట్రీ, స్ట్రిక్ట్ బైనరీ ట్రీ. దానికి రెండింటికి డిఫరెన్స్ ఇక్కడ రాస్తాను చూడండి. ఓకేనా? నార్మల్కి స్ట్రిక్ట్లీకి మీరు నోట్స్లో రాసుకోవటం బెటర్ అమ్మా. చూడండి, నార్మల్ బైనరీ రాస్తాను ఫస్ట్. అదేంటమ్మా? ఫస్ట్ వన్ నార్మల్ బైనరీ. నార్మల్ బైనరీ అంటే 5 ఉందమ్మా. ఓకే, దీనికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏం పెట్టాను? 3 ఇచ్చాను, చిన్నదే కదా. దీనికి రైట్ సైడ్ ఏమి ఇచ్చాను? 4 ఇచ్చాను, చిన్నదే కదా. దీనికి రైట్ సైడ్ ఏం పెట్టాను? 10 ఇచ్చాను, దీనికంటే పెద్దదే కదా 5 కంటే, అవునా కదా. దీనికి రైట్ సైడ్ 15 ఇచ్చాను, దీనికి లెఫ్ట్ సైడ్ ఏమి ఇచ్చాను? దీనికంటే పెద్దది అవ్వాలంటే 12 ఇచ్చాను, దీనికి రైట్ సైడ్ 20 ఇచ్చాను. ఇది స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీ కాదు, ఇది ఏంటి అమ్మా? నార్మల్ బైనరీ ట్రీ. ఎందుకని నార్మల్ బైనరీ ట్రీ అన్నానంటే ఇక్కడ ఏం ఫాలో అవుతున్నాం? పేరెంట్ కంటే రైట్ సైడ్ పెద్దగా ఉంది, లెఫ్ట్ సైడ్ చిన్నగా ఉంది, అంతే కదా. అయితే ఉంటే ఏముండాలి? పేరెంట్కి అయితే 2 చైల్డ్స్ ఉండాలి, లేదంటే 0 చైల్డ్స్ ఉండాలి, అంతే కదా. ఇది కూడా ఫాలో అవుతుందా లేదా? ఓకే,
దీన్ని ఇలా ఉంటే దీన్ని ఏమంటాం? నార్మల్ బైనరీ ట్రీ. మరి వాట్ అబౌట్ స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీ అంటే ఏంటమ్మా? స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీ అంటే ఇప్పుడు డ్రా చేస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 అని ఇచ్చాను. ఏంటమ్మా? 10 అని వాల్యూ ఇచ్చాను. ఈ 10కి లెఫ్ట్ సైడ్ వాల్యూ ఇచ్చాను. ఎంత ఇచ్చానమ్మా? 7. ఏంటమ్మా? 7. అంటే 2 వాల్యూస్ ఇన్సర్ట్ అయ్యాయి. ఒకటి 10, ఇంకోటి 7. ఇంకోటి ఇన్సర్ట్ అయితే కన్ఫామ్గా ఇటువైపు ఉండాలి 15. ఖచ్చితంగా ప్రతి లెవెల్లోనూ అంటే ప్రతి పేరెంట్కి పేరెంట్ మస్ట్ అండ్ షుడ్ హ్యావ్ అయితే 0 చైల్డ్స్ అన్న ఉండాలి, లేదంటే 2 చైల్డ్స్ అన్న ఉండాలి. ఒక చైల్డ్ మాత్రం ఉండకూడదు. అయితే 0 చైల్డ్స్ అన్న ఉండాలి. ఎన్ని ఉండాలమ్మా? లేదంటే చెప్పాలి నాకు. అయితే ఎన్ని చైల్డ్స్ ఉండాలి? 0 or 2. 0 or 2. ఇది ఫస్ట్ లెవెల్ అంటే లెవెల్ 1 అంటే లెవెల్ 0 మనం అనుకున్న ప్రకారం. అయితే లెవెల్ 0లో ఏముందమ్మా? దీనికి 2 చైల్డ్స్ వచ్చాయి కదా, లెఫ్ట్ రైట్ 2 ఉన్నాయి కదా. సో 2 చైల్డ్స్ వచ్చాయి. సో మళ్ళీ ఇంకో వాల్యూ ఇన్సర్ట్ చేసామనుకోండి అమ్మా రెండో లెవెల్లోకి. చూడండి ఒకసారి, ఇక్కడ నేను ఎంత ఇస్తున్నాను? 4. ఇది లెఫ్ట్ సైడ్ వేసాను. రైట్ సైడ్ ఖచ్చితంగా ఉండాలన్నమాట. లెఫ్ట్ సైడ్ ఉందంటే ఏంటమ్మా? రైట్ సైడ్ కన్ఫామ్గా ఉండాలి. ఇక్కడ 8 అన్నాను. ఏమన్నా అమ్మా? 8. ఇలా ఈ చైల్డ్కి వచ్చేసి మరి ఈ చైల్డ్కి లేదనుకోండి, ఇప్పుడు ఇది ఏమవుతుంది? నార్మల్ బైనరీ ట్రీ అవుతుంది. ఇది స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీ అవ్వదు. ప్రతి లెవెల్లోనూ 2 చైల్డ్స్ ఉండాలి. ఈ లెవెల్లో దీనికి మళ్ళీ ఇటువైపు ఉండాలి. ఎంత ఉండాలి? 13. లెఫ్ట్ సైడ్ ఉన్నది ఖచ్చితంగా ఎటువైపు ఉండాలమ్మా? 19. ఎంతో కొంత వాల్యూ. ఇప్పుడు సెకండ్ లెవెల్లోకి వచ్చేప్పటికి ఏమున్నాయి? లెవెల్ 2 ఇది. ఇది లెవెల్ 1. లెవెల్ 1లో దానికి ఎన్ని చైల్డ్స్ ఉన్నాయి? 1, 2. దీనికి 2 ఉన్నాయి. అలాగే దీనికి కూడా ఏమున్నాయి? 1, 2 ఉంటే ఇవన్నీ లేకుండా అన్నా ఉండాలి. ఏంటమ్మా? లేకపోతే ఇవేమీ ఉండకూడదు. ఉంటే మాత్రం ఖచ్చితంగా దీనికి 2 చైల్డ్స్ ఉండాలి, దీనికి 2 చైల్డ్స్ ఉండాలి. ఇప్పుడు ఏమున్నట్టు? ఇది ఏ ఫామ్ లో ఉందంటే స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీ. ఇది ఏ ఫామ్ లో ఉందమ్మా? స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీ. ప్రతి లెవెల్లో ఉన్న అన్ని చైల్డ్స్ ఫామ్ అయ్యాయి కదా. ఇప్పుడు చూడండి, ఈ లెవెల్కి వచ్చేటప్పటికి దీనికి చైల్డ్స్ ఉన్నాయా? లేవు. దీనికి ఉన్నాయా? లేవు. దీనికి ఉన్నాయా? లేవు. దీనికి ఉన్నాయా? లేవు. ఒకవేళ ఉంటే ఏమవ్వాలమ్మా? దీనికి 2, దీనికి 2, అన్నిటికీ 2 అవ్వాలి. దీనికి ఉంటే ఇంకో దీనికి 2 ఉన్నాయనుకోండి, కన్ఫామ్గా దీనికి 2 ఉండాలి, దీనికి 2 ఉండాలి, దీనికి 2 ఉండాలి, దీనికి కూడా ఖచ్చితంగా 2 ఉండాలి. ఎక్కడ ఆగిపోకూడదు. ఓకేనా? సో ఇది స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీ. ఏంటమ్మా? స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీ. ఏంటమ్మా? స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీ. దీన్నే కంప్లీట్ బైనరీ ట్రీ అని కూడా అంటాం. ఏమంటామా? కంప్లీట్. ఏంటమ్మా? కంప్లీట్ బైనరీ ట్రీ అని కూడా అంటాం. ఏమంటామా? కంప్లీట్ బైనరీ ట్రీ. నెక్స్ట్ అలాగే ఫుల్ బైనరీ ట్రీ అన్న ఇదే. స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీ, కంప్లీట్ బైనరీ ట్రీ, ఫుల్ బైనరీ ట్రీ. ఓకే, డిఫరెన్స్ అర్థమైందమ్మా ఇప్పుడు మీకు? అర్థమైందా? ఇదా నాకు రెస్పాండ్ అవ్వాలి. అర్థమైంది కదా? అంటే మనకి బైనరీ ట్రీ అంటే కండిషన్ ఏముందా మనకి? ప్రతి పేరెంట్ కి ఉంటే ఎన్ని చైల్డ్స్? 0 or 2 అనమాట. నార్మల్ గా అయితే 0 or 2. బైనరీ ట్రీకి కండిషన్స్ 0 or 2 అయితే మినిమం 0, మాక్సిమం 2 అనమాట. ఏంటమ్మా? మినిమం 0, మాక్సిమం మినిమం 0, మాక్సిమం 2 అనమాట. ఓకే, ఇక్కడ రాస్తాను చూడండి. మినిమం 0, మాక్సిమం 2. అది అసలు ట్రీకి ఉండాల్సిన కండిషన్స్. అదే నార్మల్ బైనరీ ట్రీ అనుకోండమ్మా, బైనరీ ట్రీయే కాకపోతే ఎవ్రీ లెవెల్లోనూ ఖచ్చితంగా అన్ని నోడ్స్కి చైల్డ్స్ 2 ఉన్నాయో లేదో మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. అదే స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీ అంటే ఇన్ ఈచ్ లెవెల్ ఏ నోడ్ కంటైన్స్ 2 చైల్డ్స్ లేదంటే 0 చైల్డ్స్. అందులో ఉన్న అన్నిటికీ అప్లై అవుతాయి. ఏంటమ్మా? అన్నిటిలో ఉన్న అన్నిటికీ అప్లై అవుతాయి. ఈరోజు ఏం చేస్తారంటే మీరు రైట్